హాయ్ అండి, నేను మీ యూట్యూబర్ని. ఈరోజు నేను ఒక వంట చేశాను చూడండి. వంకాయ, ఉల్లగడ్డ, ఆ తర్వాత ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసాను చూడండి. అన్నీ తరుక్కుంటున్నాను. పొద్దున్న తొందరగా చేశానండి, పువ్వుల్లా అనేసి. బాగుంటుందండి, పల్లెటూరు చారు అన్నమాట, కూర అన్నమాట. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, అందుకే ఇప్పుడు నేను చేసి వీడియోకి వేద్దామనేసి చేశాను. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వంకాయ ఆలుగడ్డ బజ్జీ అన్నమాట, అంటే వంకాయ బజ్జీ లాగా చేస్తామన్నమాట. అట్లా ఉంటుందండి ఇది టేస్ట్. కాకపోతే దీనికి కొంచెం ఇంగ్రీడియంట్ వేరేగా వేస్తానండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను అనేసి. కట్ చేస్తున్నాను. అన్నీ తరుక్కోవాలి కదండి, కొంచెం తరుక్కుంటున్నాను మొత్తము. కట్ చేసుకొనేసి తర్వాత వంకాయలు కట్ చేస్తున్నానండి. కొంచెం లేట్ అవుతుంది కదా వంకాయలు కట్ చేయడము, అందుకనేసి కొంచెం లేట్ అయిందండి వంకాయలు కట్ చేయడము. తొందరగా ఉడకాలని చిన్న చిన్న ముక్కలు చేశాను. 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. వాటిని కానీ చిన్న చిన్నగా కట్ చేశానండి. పెద్ద పెద్దగా తొందరగా ఉడకదనేసి. అంటే మేము పల్లెటూరులో మొత్తం ఆలు, ఉల్లిగడ్డ, వంకాయ 2 ఒకేసారి పోపులోకి వేస్తానండి. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను అనేది. టమాటా 3 వేసానండి. ఎర్రగడ్డలు వచ్చి 2 వేసాను. పచ్చిమిర్చి తరుక్కున్నాను. తెల్లగడ్డ, ఆయిల్ వేసుకోండి. తర్వాత సాసులు వేసుకోండి. కరివేపాకు లేదండి, అయిపోయింది. ఇంకా వెళ్ళొచ్చేపాటికి టైం అవుతుందని, షాప్కి వెళ్ళొచ్చేపాటికి టైం అవుతుందనేసి నేను అట్లనే చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఎర్రగడ్డ వేసాను, అది బాగా కొంచెం మగ్గాక వంకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను కూడా, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి తర్వాత అన్నీ వేసానండి. టమాటా వచ్చేసింది దాంట్లోకి, దాన్ని తీసేసాను. 2 మిక్సీ పెరిగేసుకున్న తర్వాత చాలా కుక్ అవసరం లేదండి. కొంచెం ఒక 5 నిమిషాలు ఉండి, అన్నీ బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఉండి దించేయచ్చండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అన్నం కానీ, చపాతీకి కానీ, ఏ దానికైనా, ముద్దకు కానీ సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.